మన వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఎట్లా అంటే ఏదో గవర్నమెంట్ ఇస్తుందిలే, ఊరికి అట్లా పోయేస్తే మనం పని ఒక 100 రూపాయలు వస్తుంది, 200 వస్తుందని కొంతమంది మనసులో ఉంది. అట్లా కాకుండా వాళ్ళు ఇచ్చిన కొలతల ప్రకారంగా మనం పని చేసినప్పుడు ఆ డబ్బులు కింద పడలేదనుకో, వాళ్ళని సస్పెండ్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్ళు ఇచ్చిన కొలతల ప్రకారంగా 4 అడుగులు తవ్వాలంటే 4 అడుగులు తవ్వాలా, లేదు మనం 2 అడుగులు తవ్వి 4 అడుగులు కూలి అడిగితే మాత్రం అది కూడా రాదు. వాళ్ళు ఖచ్చితంగా 4 అడుగులు కొలతలు చూపిస్తే మనం ఆ 4 అడుగులు తవ్విన తర్వాత కూడా మనకు తక్కువ ఇచ్చినారంటే ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని సస్పెండ్ చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటాను. మన జిల్లా కంటే అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా. అటువంటిది ఈ రోజు మనకంటే పంటలు పండించే దాంట్లో ముందున్నారంటే దానికి కారణం అక్కడ వాటర్ తక్కువ ఉన్న ఎక్కువ పొలాన్ని పండించుకోవడం జరుగుతుంది. అది ఎట్లా పండించుకుంటున్నారంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలు వేసుకొని, అంటే ఇప్పుడు ఇందాక చెప్పినారు పండ్ల మొక్కలు, జామ, మామిడి, అరటి, ఇట్లా ప్రతి పండ్ల మొక్కల్ని వాళ్ళు పెంచుకోవడం జరుగుతుంది. మనం కూడా అంటే చాలా రోజుల నుంచి మనం ఇదే అధికారులు ఎన్ఆర్జీఎస్ వాళ్ళు కూడా ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేసి, మనం ఈ సంవత్సరం వర్షం తక్కువ ఉంది, వర్షం బాగుంటే 5 ఎకరాలు పండించుకునే బోర్ 10 ఎకరాలు పండించుకుంటాం. అదే ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి 5 ఎకరాలు ఉండే బోరు 10-15 ఎకరాలకు కూడా మనం సరి చేసుకోవచ్చు. అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలు వేసుకుంటే మనం పండించే పంట కంటే ఆదాయం కూడా ఎక్కువ ఉంటది. మనం మన ఏరియాలో ఎక్కువ పండించేది ఉల్లిగడ్డ, మిరప. ఒకసారి ఆ పత్తి మామూలుగా నీటి కింద పండించే పంట పత్తి, వరి, మిరప, ఉల్లిగడ్డ. ఒక్కొక్కసారి లాటరీ మాదిరిగా మిరప అయితేనేమి ఉల్లిగడ్డ అయితేనేమి బాగా పండించుకుంటాం. ఒక సంవత్సరం బాగా చూస్తే ఇంకొక సంవత్సరం కొట్టేస్తుంది మన వాళ్ళని దెబ్బ. కాబట్టి అటువంటి రాకుండా ఇలా పండ్ల మొక్కలు కనుక పెంచుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఇంకోటి, ఎక్కడో మనం పోయి బతకాల్సిన అవసరం లే. ఈ పండ్ల మొక్కలు, పూల మొక్కలు వేసుకుంటే ఖచ్చితంగా మన పొలంలోనే మనమే 10 మందికి ఉపాధి కల్పించే వాళ్ళం అవుతామని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి మనం అందరం కూడా ఒక్కసారి వాళ్ళు చెప్పింది ఆలోచన చేసి మనం హార్టికల్చర్ ద్వారా మనం ముందుకు పోతే మన మంత్రాలయం నియోజకవర్గం కరువుని నివారించుకునే 100% సక్సెస్ అవుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మనం అందరం ఒక్కసారి ఆలోచన చేసి, చాలా ఉన్నాయి. అంటే ఈ పండ్ల మొక్కలే కాదు, పామ్ ఆయిల్ కూడా ఉంది. గతంలో మనకు కాఫీ తోటలు పండేవి కాదు, అక్కడ ఎక్కడో కేరళలో కాఫీ తోటలు పండేవి. అవి కూడా మన దగ్గర ఇప్పుడు పండుతున్నాయి. కాబట్టి అట్లాంటివన్నీ కూడా మనం వేసుకుంటే రైతు బాగుంటాడు, కూలీలు కూడా బాగుపడతారని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి రైతులు దీని గురించి ఒక్కసారి అవగాహన తీసుకుంటే, పండ్ల మొక్కలను వేసుకుంటే ఖచ్చితంగా మనం మన గ్రామంలో 10 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. అదే రీతిలో ఈ వలసలు కూడా నివారించుకునే చాలా సక్సెస్ అవుతామని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి రైతులందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకొని పండ్ల మొక్కలు పెంచేదానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.